హలో ఆల్. వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. ఈరోజు మనం ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ గురించి చూద్దాం. సో ఇటీవల కాలంలో మనం చూస్తే చాలా న్యూస్ ఢిల్లీలో తీవ్రమైనటువంటి వాయు కాలుష్యం ఏర్పడిందనే న్యూస్ మనకుంది. సో దీనిపైన సుప్రీం కోర్ట్ కూడా గ్రాప్ 4 అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కి సంబంధించి 4వ దశ రూల్స్ ని ఎందుకు ఇంపోజ్ చేయలేదు అని కూడా ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో మనకు జీఆర్ఏపీ గ్రాప్ రూల్స్ అంటే ఏంటి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి అన్న అంశాలపైన ఈ చిన్న వీడియో చూద్దాం. ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ అన్న అంశాన్ని మనం చూస్తున్నప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నది మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే వాయు నాణ్యత సూచి అని అంటాం. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నది ఎలా మనం మెజర్ చేస్తారు, ఎప్పటి నుండి ఇది న్యూస్ లో ఉంది, ఏంటి దీనికి సంబంధించినటువంటి అంశాలంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నది మనకు 2014 నుండి ఇది అమలులోకి 2014లో దీనిని తీసుకొనొచ్చారు. దీన్ని డెవలప్ చేయడంలో భాగంగా ఐఐటీ కాన్పూర్ ఇందులో ఇన్వాల్వ్ అయింది. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దీని యొక్క డిస్క్రిప్షన్ కూడా మనం చూస్తే 1 నంబర్ 1 కలర్ 1 డిస్క్రిప్షన్ అని అంటారు. అంటే సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం ఒక కలరు, ఒక నంబరు, ఒక డిస్క్రిప్షన్. ఉదాహరణకు ఇందులో 7 స్థాయిలు ఉంటాయి, 7 స్టేజెస్ ఉంటాయి. ఒకవేళ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నది 0 నుండి 50 మధ్యలో ఉంటే దాన్ని గుడ్ అని అంటారు. 51 నుండి 100 వరకు ఉంటే దాన్ని సాటిస్ఫాక్టరీ అని అంటారు. మోడరేట్లీ పొల్యూటెడ్ 101 నుండి 200 మధ్యలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉన్నట్లయితే దాన్ని మోడరేట్లీ పొల్యూటెడ్ అని అంటారు. అదేవిధంగా పూర్ 201 నుండి 300 మధ్యలో ఉంటే దాన్ని పూర్ క్వాలిటీ అని అంటారు. 301 నుండి 400 మధ్యలో ఉంటే వెరీ పూర్, అండ్ అంతకన్నా ఎక్కువగా ఉంటే 500 మధ్యలో ఉంటే దాన్ని సివియర్ కేటగిరీలోకి మెన్షన్ చేస్తారు. సో ఆ విధంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్న దాన్ని మెన్షన్ చేస్తారు. ఇది 2014లో ఐఐటి కాన్పూర్ వాళ్ళు డెవలప్ చేశారు. ఆ తర్వాత ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మొత్తం ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో 8 రకాలైనటువంటి కాలుష్యకాలను మెజర్ చేస్తారు. 8 పొల్యూటెంట్స్ ఇందులో ఉంటాయి. దీనిలో పార్టికులేట్ మ్యాటర్ 10, పార్టికులేట్ మ్యాటర్ 10 ఉంటుంది, పార్టికులేట్ మ్యాటర్ 2.5, అదేవిధంగా నైట్రోజన్ డయాక్సైడ్, అదేవిధంగా సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, O3 అంటే ఓజోన్, అదేవిధంగా NH3 అంటే అమోనియా, PB అంటే లెడ్. టోటల్ గా ఇందులో 8 పొల్యూటెంట్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్ లో గతంలో అడిగినటువంటి పాయింట్. టోటల్ గా మనకు 8 పొల్యూటెంట్స్ ఉంటాయి. ఇందులో కార్బన్ డయాక్సైడ్ ఉండదు, ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని బేస్ చేసుకొని వాయు నాణ్యత ఎలా ఉంది అంటే, ఒకవేళ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 0 నుండి 50 మధ్యలో ఉన్నట్లయితే దాన్ని గుడ్ అంటారు. మినిమల్ ఇంపాక్ట్, పెద్దగా ఇంపాక్ట్ ఏం పడదు. అదేవిధంగా 51 నుండి 100 ఉన్నట్లయితే దాన్ని సాటిస్ఫాక్టరీ, పర్లేదు అని అనుకోవచ్చు. చిన్న మైనర్ బ్రీతింగ్ డిస్కంఫర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 101 నుండి 200 మధ్యలో ఉంటే మోడరేట్, మధ్యస్థ స్థాయిలో కాలుష్యం ఉందని చెప్పొచ్చు. బ్రీతింగ్ డిస్కంఫర్ట్, కాస్త ఆస్తమా వంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి కాస్త బ్రీతింగ్ డిస్కంఫర్ట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 201 నుండి 300 మధ్యలో ఉంటే దాన్ని పూర్ క్వాలిటీ అంటారు. బ్రీతింగ్ డిస్కంఫర్ట్ టు మోస్ట్ ఆఫ్ ది పీపుల్. సో చాలా మందికి ఈ శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బందులు తలెత్తే సమస్యలు ఇక్కడ కనిపిస్తాయి. అదేవిధంగా 301 నుండి 400 మధ్యలో ఉంటే దాన్ని వెరీ పూర్ అని అంటారు. రెస్పిరేటరీ ఇల్‌నెస్ అంటే శ్వాసకోశ సంబంధిత జబ్బులు కూడా ఇక్కడ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా 401 నుండి 500 మధ్యలో ఉన్నట్టయితే దాన్ని సివియర్ కేటగరీ అని అంటాం. ఇది ఆరోగ్యవంతమైనటువంటి ఇండివిడ్యువల్స్ యొక్క ఆరోగ్యాన్ని కూడా, వాళ్ళ యొక్క శ్వాసక్రియను కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మనకు ఢిల్లీలో వాయు కాలుష్యం అన్నది 400 కంటే కూడా ఎక్కువగా వెళ్ళిపోయింది. ఆ నేపథ్యంలో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి అని ఎగ్జామ్‌లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఎన్ని కాలుష్యకాలు ఉంటాయని అడిగే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుండి ఇది అమలులో ఉంది? అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ని బేస్ చేసుకొని ర్యాంకింగ్స్ ఎలా ఉంటాయన్న విషయాన్ని అడిగే అవకాశం ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌తో పాటు మనకు ఢిల్లీలో ఇటీవల పెరిగినటువంటి వాయు కాలుష్యం నేపథ్యంలో సుప్రీం కోర్ట్ కూడా ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సో ఎందుకు మీరు జీఆర్ఏపీ స్టేజ్‌ని అమలు చేయట్లేదు? సుప్రీం కోర్ట్ క్వెషన్స్ ఢిల్లీ గవర్నమెంట్ ఓవర్ డిలే ఇన్ ఇంప్లిమెంటింగ్ జీఆర్ఏపీ 4 యాంటీ పొల్యూషన్ మెజర్స్. అదేవిధంగా జీఆర్ఏపీ స్టేజ్ 3 నార్మ్స్ అప్పటికే అమలులోకి వచ్చాయి. ఎందుకు స్టేజ్ 4 నార్మ్స్‌ని మీరు పరిగణలోకి తీసుకోలేదు? ఎందుకు ఇంపోజ్ చేయలేదు? జాప్యం ఎందుకు జరిగిందని సుప్రీం కోర్ట్ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో జీఆర్ఏపీ అంటే ఏంటో కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. జీఆర్ఏపీ అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని అంటాం. ఈ జీఆర్ఏపీ అనే ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనే ఈ పద్ధతి మనకు 2016లో సుప్రీం కోర్ట్ తీసుకొనొచ్చింది. సుప్రీం కోర్ట్ 2016లో ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2016 కేసులో సుప్రీం కోర్టు ఈ మెథడ్ ని గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే వాయు కాలుష్యాన్ని బేస్ చేసుకొని ఎటువంటి అంశాలను అలో చేయొచ్చు, అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని బేస్ చేసుకొని దేన్ని అనుమతించొచ్చు, దేనిని అనుమతించకూడదు అన్న విషయానికి సంబంధించి ఈ జీఆర్ఏపీ రూల్స్ ని ఒకసారి పరిగణించండి అని చెప్పి సుప్రీం కోర్టు ఎంసీ మెహతా కేసులో చెప్పడం జరిగింది. ఆ విధంగా దీన్ని బేస్ చేసుకొని
మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు 2017లో జీఆర్ఏపీ రూల్స్ ని పెట్టడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఏదైనా ఒక ప్రాంతంలో వాయు కాలుష్యం అన్నది తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని బేస్ చేసుకొని జీఆర్ఏపీ రూల్స్ ని ఇంపోజ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఒకవేళ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 201 నుండి 300 మధ్యలో ఉంటే జీఆర్ఏపీ స్టేజ్ 1 ని ఇంపోజ్ చేస్తారు. అదేవిధంగా వెరీ పూర్ కేటగిరీలో ఉంటే దాన్ని 301 నుండి 400 మధ్యలో ఉన్నట్లయితే అప్పుడు స్టేజ్ 2 ని ఇంపోజ్ చేస్తారు. అండ్ ఎయిర్ క్వాలిటీ అన్నది సివియర్ కేటగిరీ అయితే అంటే 401 నుండి 450 మధ్యలో ఉంటే దాన్ని జీఆర్ఏపీ స్టేజ్ 3ని ఇంపోజ్ చేస్తారు. అదేవిధంగా సివియర్ ప్లస్ వెరీ సివియర్ కేటగిరీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 450 కంటే కూడా ఎక్కువగా ఉంటే 4వ దశను ఇంపోజ్ చేస్తారు. అలా ఢిల్లీలో ఇటీవల కాలంలో ఈ తీవ్రమైనటువంటి ఎయిర్ పొల్యూషన్ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నది 450 కంటే కూడా ఎక్కువగా ఉండడం వలన ఎందుకు మీరింకా జీఆర్ఏపీ 4ని ఇంపోజ్ చేయలేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. సో అలా జీఆర్ఏపీ 4 అన్నది మనకు న్యూస్‌లో ఉంది. సో సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత జీఆర్ఏపీ 4 రూల్స్‌ని ఇంపోజ్ చేయడం జరిగింది. అలా జీఆర్ఏపీ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 4 మెజర్స్‌ని ఇంపోజ్ చేయడం వలన కన్‌స్ట్రక్షన్ ప్లాన్ ఎటువంటి నిర్మాణ కార్యక్రమాలు అండ్ నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ముసికణాలు వాతావరణంలోకి వెలువడడానికి అవకాశం లేకుండా నిబంధనలు విధిస్తుంటారు. అదేవిధంగా వెహిక్యులర్ రిస్ట్రిక్షన్స్ అంటే వాహనాలను కూడా ఎక్కువగా అనుమతించరు. నాన్ ఎసెన్షియల్ వెహికల్స్ అండ్ ఆడ్ ఈవెన్ స్కీమ్స్ వంటివి ఇంపోజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా స్కూల్స్ కూడా చిన్న పిల్లలకు ముఖ్యంగా స్కూల్స్ క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రియల్ రిస్ట్రిక్షన్స్ సర్టెన్ పరిశ్రమలు ఆర్ కొన్ని వాటి యొక్క ఆపరేషన్స్ ని ఆపుతూ ఉంటారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ఇంక్రీజ్డ్ డిప్లాయ్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ బసెస్ టు రెడ్యూస్ అలా ట్రాన్స్‌పోర్టేషన్ ని కూడా ఇలా రిస్ట్రిక్షన్స్ ని పెడుతూ ఉంటారు. ఆ విధంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అన్నది కూడా న్యూస్‌లో ఉంది. సింపుల్ గా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీఆర్ఏపీ అంటే ఏంటి? ఏ కేసులో ఇది ముందుకొచ్చింది? ఇందులో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఏ స్టేజ్‌లో ఎటువంటి అంశాలను తీసుకుంటారు? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను ఎంత ఉంటే ఏ స్టేజ్‌ని ఇంపోజ్ చేస్తారన్న విషయం మీకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ కామన్‌గా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్‌కి సంబంధించి పొల్యూషన్ యొక్క ఇంపాక్ట్ జీవావరణ వ్యవస్థలు దెబ్బతింటాయి. వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్, అదేవిధంగా సల్ఫర్ డయాక్సైడ్ వంటివి నీటితో రియాక్షన్ జరిపి సల్ఫ్యూరిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ వంటివి ఫార్మ్ అవ్వడం వలన ఆమ్ల వర్షాలు కూడా యాసిడ్ రెయిన్స్ కూడా కురుస్తూ ఉంటాయి. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ కూడా ఇది గ్లోబల్ వార్మింగ్‌కి కార్బన్ డయాక్సైడ్ ఇటువంటి వాయువులు ఇతర హరిత గృహ వాయువులు పెరిగిపోవడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోవడం వలన సర్టెన్‌గా వాతావరణంలో చాలా తీవ్రమైనటువంటి ఈ శీతోష్ణ స్థితి మార్పులు కూడా జరుగుతాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్‌మెంట్. మనం ఇప్పుడు చెప్తున్నట్లుగా సుస్థిర అభివృద్ధి అన్నది జరగాల్సి ఉంటుంది. సుస్థిర అభివృద్ధి ఏ అంశంలో జరగాలి? ప్రతి అంశంలో కూడా. సస్టైనబుల్ ట్రాన్స్‌పోర్టేషన్ సుస్థిర రవాణా వ్యవస్థను ప్రోత్సహించాల్సి ఉంటుంది. వాటిని ప్రోత్సహించాల్సి ఉంటుంది. అదేవిధంగా స్ట్రెంథెన్ ఇండస్ట్రియల్ రెగ్యులేషన్ పారిశ్రామిక నియమ నిబంధనలను కూడా చాలా కఠినతరం చేయాల్సి ఉంటుంది. అర్బన్ గ్రీనరీ పట్టణ ప్రాంతంలో ముఖ్యంగా ఢిల్లీ వంటి పట్టణ ప్రాంతంలో ఈ చెట్ల యొక్క పెంపకాన్ని ప్రోత్సహించాలి. పట్టణ అటవీకరణ అర్బన్ ఫారెస్ట్రీ అన్నది ప్రోత్సహించాల్సి ఉంటుంది. దీంతో పాటు పబ్లిక్ అవేర్‌నెస్ కూడా ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సి ఉంటుంది. అనవసరంగా వాహనాలు వాడడం కానీ, సో కాలుష్యాన్ని లేదా వాయు కాలుష్యాన్ని ప్రోత్సహించే ఎటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలు ముందుకు రాకుండా వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళు కూడా చైతన్యంతో మెలగవలసినటువంటి ఆవశ్యకత ఉంది. సో, ఆ విధంగా మనకు ఢిల్లీ కాలుష్యం గురించి చూడొచ్చు. అండ్ ప్రతిరోజు మీరు న్యూస్ పేపర్‌లో ఢిల్లీ కాలుష్యానికి సంబంధించి మీరు ఎటు న్యూస్‌లో చదువుతూ ఉంటారు. దానితో పాటు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సినటువంటి 2 ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, రెండోది గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అన్న అంశాన్ని నేను ఇక్కడ డిస్కస్ చేశాను. సో, ఒక ముఖ్యమైనటువంటి సమాచారం యూపీఎస్‌సి 2025కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం లాంగ్ టర్మ్ మెంటర్‌షిప్ అండ్ గైడెన్స్ ప్రోగ్రామ్ అరోరా ఐఏఎస్ నేతృత్వంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, ఇది ఆన్‌లైన్‌లో ఉంటుంది, ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. ఇది టోటల్‌గా 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రతిరోజు మీకు కొన్ని మెయిన్స్, ప్రిలిమ్స్ థీమ్స్ డిస్కస్ చేసి అదే రోజు ఎగ్జామ్ పెట్టి వాటిపైన స్మార్ట్ స్టడీ మెటీరియల్ ఇచ్చి సంవత్సరం రోజు మీకు చేయి పట్టుకొని నడిపించే ఈ లాంగ్ టర్మ్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అడ్మిషన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. వివరాలకు క్రింద ఇచ్చినటువంటి నంబర్స్ 9346265766 లేదా 8639404026 నంబర్‌ని సంప్రదించండి లేదా అరోరా అకాడమీ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.